రాజధాని ప్రాంతంలో చేపట్టే ప్రతి నిర్మాణం ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయం నుంచి పూర్తిస్థాయి పరిపాలన ప్రారంభించిన సీఎం అమరావతి నిర్మాణంపైనే తొలి సమీక్ష జరిపారు. రాజధాని నిర్మాణానికి ఉపయోగించే ప్రతి రూపాయికి ఫలితం ఉండాలని సూచించారు. హైదరాబాద్ నుంచి పరిపాలన స్వరాష్ట్రానికి వచ్చాక మంత్రులందరూ ఒక్కొక్కరుగా వెలగపూడిలో కొత్తగా నిర్మించిన సచివాలయానికి మకాం మార్చగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే బాట పట్టారు. కొద్ది రోజుల క్రితమే సచివాలయ ప్రవేశం చేసిన విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి కార్యకలాపాలు సాగించిన సీఎం సచివాలయం నుంచి పూర్తిస్థాయి పరిపాలన ప్రారంభించారు. చంద్రబాబుకు 1వ బ్లాకు వద్ద ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ సహా గుంటూరు జిల్లా పోలీసు అధికారులు సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. సచివాలయ ఉద్యోగులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మాకు ఇబ్బందులున్నాయి, కానీ ఆనందంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము వెలగపూడికి వస్తున్నామని ఆ రోజు చెప్పిన మాటలు నా చెవుల్లో ఇప్పుడు కూడా వినపడుస్తున్నాయి. దీనికి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. మనం ఈరోజు చూస్తే ఒక చరిత్ర రాయిపోతున్నాం. దానికి కీలకమైన స్థానం ఈ సెక్రటరియట్. ప్రపంచం మెచ్చుకునే రాజధాని మనం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి కూడా ఇన్ని ఇబ్బందులు కానీ ఇన్ని సమస్యలు వచ్చి ఉండవు. మీ మాదిరిగా నాకు కూడా అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఒక నమ్మకం ఉంది మీ మీద. డెఫినెట్గా మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తాం. ఈరోజు అందరం త్యాగాలు చేస్తున్నారు. మీ త్యాగాలు ఊరికే పోవు. కష్టాలు, బాధలు, ఇబ్బందులు మీతోనే తప్ప ఇంకోటి కాదు. అందరం కలిసి సమిష్టిగా ముందుగా పూర్తిగా మీరు సహకరించండి. మీకు ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులతో అమరావతి నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యే ప్రైవేటు ఏజెన్సీలు మరింత ప్రతిభ కనబర్చాలని సూచించారు. భవిష్యత్తు రాజధాని నిర్మాణానికి సచివాలయమే కేంద్రస్థానమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నాణ్యత విషయంలో రాజీ ప్రసక్తే లేదని, అమరావతిలో ఖర్చు చేసే ప్రతి రూపాయికి ప్రయోజనం ఉండాలని సూచించారు. పూర్తిస్థాయిలో పనిచేయకపోతే ప్రభుత్వంపై ఆర్థిక భారం తప్ప ప్రయోజనం ఉండదన్న సీఎం రాజధాని చుట్టూ 3 రింగ్ రోడ్ల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో 94.5 కిలోమీటర్ల మేర ఇన్నర్ రింగ్ రోడ్డు సహా 25 కిలోమీటర్ల విస్తీర్ణంతో 150 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితో పాటు 34 కిలోమీటర్ల విస్తీర్ణంతో 210 కిలోమీటర్ల పొడవున ప్రాంతీయ రింగ్ రోడ్డు సహా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై నివేదికలు సమర్పించారు. రాజధాని నగరంతో సహా 136,000 ఎకరాల ప్రాంతం అంతరవలయ రహదారి పరిధిలోకి రానుంది.